మీరు ఇంకా చిన్న పిల్లాడు అనుకుంటున్నారా ఉరుకులు గెంతులు వేయడానికి? అబ్బాయి లేదండి, నేను ఉరకలేదండి, గెంతలేదండి. మరి ఎవరైనా తోసేశారా? అలాగే అనిపించిందండి, కానీ చూస్తే పక్కన ఎవరు లేరండి. అసలు మీరు ఇక్కడ ఎందుకు ఉండాలి? వెంటనే మాతో హైదరాబాద్ బయలుదేరండి. మేము కూడా అదే చెబుతున్నామమ్మా, వింటేగా. మధ్యలో నువ్వు మాట్లాడతావేంటి? అది కాదండి. ఏంటి కాదు? మరి ఏంటి మరి? ఇక్కడ మన భూములు, మన సంస్థానం, మన మీద ఆధారపడ్డ వాళ్ళందరినీ నేనే చూసుకోవాలి కదండి. వీళ్ళందరినీ చూసుకోవాలంటే ముందు నీ ఆరోగ్యం బాగుండాలని చెప్పారా? మరి నేను కూరుకునేది లేదు. వెంటనే బయలుదేరు, పద. బయలుదేరమని చెప్పాను. మరి వెళ్ళు. మా చిట్టోడు ఎంత పెద్దోడైనా వాళ్ళ అమ్మ జేజమ్మ ముందు అప్పుడు ఇప్పుడు చిన్నోడే. చంద్రమా బాగున్నావా? బాగున్నాను తల్లి. నీ పెళ్లికి ముహూర్తం పెట్టుకుని తొలిసారిగా నీ సంస్థానానికి వచ్చావు కదమ్మా. జేజమ్మ దీవెనలు తీసుకోమ్మా. అలాగే చంద్రమా. ఈ వంశంలో పుట్టే తొలిచూరు ఆడబిడ్డకి నా పేరే పెట్టండి. నేనే మళ్ళీ పుట్టానని నమ్మండి. అమ్మా, మళ్ళీ పుట్టి ఈ సంస్థానంలో అడుగు పెడతానన్న నీ మాట నిలబెట్టుకున్నావమ్మా. నిలబెట్టుకున్నావు చంద్రమా. నిలబెట్టుకున్నావు చంద్రమా. జేజమ్మ ఎక్కడూ లేదు, ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఉందమ్మా, ఎప్పుడు మాతోనే ఉంది. హలో. నిన్నే తలుచుకుంటూ నీకోసం ఎదురు చూస్తూ ఇక్కడ ఆత్మ విలవిలలాడిపోతుంది తెలుసా? సో సాడ్ మై పూర్ రాహుల్. త్వరగా వచ్చి విరహంతో రగిలిపోతున్న నాకు విముక్తి కలిగించు. ఎలా? నేను హైదరాబాద్ లో లేనుగా. నేను గద్వాల్లోనే ఉన్నానుగా. గద్వాల్లోనా? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? అర్ధరాత్రి 12 గంటలు. ఈ చీకట్లో మీ ఇంటికి ఎలా రావాలో తెలియక ఇక్కడ ఊరి చివర పాత భవంతి ఉంది, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు అక్కడే ఉండు, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఎక్కడికమ్మా? బయటికి వెళ్తున్నాను, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. రాహుల్, రాహుల్. రాహుల్, ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? తిరిగి వెళ్ళిపోమ్మా. ఇక్కడ మా రాహుల్ ఉన్నాడు. లోపల మనుషులు ఎవరూ లేరు. వెళ్ళొద్దమ్మా. అది మా రాహుల్ విజిల్. అమ్మా, రాహుల్ ఎక్కడున్నావు? ఎక్కడున్నాడు రాహుల్? రాహుల్, రాహుల్. విలయ కీర్తన
అరుంధతి, ఇక్కడ ఈ గదిలోనే ఎప్పటి నుంచో నీకోసం ఎదురు చూస్తున్నా. రాహుల్, నీ గొంతు వినగానే నువ్వు చేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంత దగ్గరలో నా ఎదురుగా నిలబడితే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా దగ్గరికి రా, క్షణానికి నాకు పిచ్చెక్కిపోతుంది. రాకపోతే చస్తానే. నువ్వు నన్నేం చెయ్యలేవురా. అరుంధతి, నీ ఊపిరి తీస్తా. నువ్వు సమాధిలోంచి బయటకు రాలేవురా. వస్తా. రానివ్వను. వస్తా. రానివ్వను. రానివ్వను. వస్తా. రానివ్వను. వెంటాడుతా. నిన్ను నరబలి చేస్తానే. నీకు నరకం చూపించడానికి వస్తా. ఏయ్ బొమ్మాలి, వదలా. నిన్నొదలా. క్యా కర్ రహీ హో మ్యామ్? నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోమన్నానా లేదా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఖతం చేయడానికి ఆ సైతాన్ నిన్ను ఇక్కడికి రప్పించాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? లోపల రాహుల్ ఉన్నాడు. లేరు, ఎవరు లేరు. ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు. లేడు. రాహుల్. నహీ. రాహుల్. కోయి నహీ. రాహుల్. నహీ నహీ కోయి నహీ. నాకు ఫోన్ చేస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. కరో ఫోన్. ఎక్కడ ఉన్నాడు? ఫోన్ చేయి. ఫోన్ కరికే తో దేఖో. హలో రాహుల్, ఎంతసేపు ఎదురు చూసేది? వీడిక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. నువ్వెక్కడా? నేను విజయవాడలో. విజయవాడలోనా? హే అరు, when are you coming here? All my friends are waiting to see you before marriage. నీకు ఫోన్ రావడం నిజం, నువ్వు మాట్లాడడం నిజం. అని రాహుల్ ఎక్కడ ఉన్నాడన్నది అబద్ధం. కంటి ముందు కనిపించేదంతా నిజం కాదు. మేం చుట్టూ ఉన్న ఈ గాలిలో సైతాన్ సామ్రాజ్యం ఉంది. అల్లా వెలుగులు చూస్తే కనిపిస్తుంది నిజం. समझ गए? सब कुछ समझ गए ना? బొమ్మాలి, నిన్నొదలా. వస్తా. వస్తా. వెళ్ళిపో. ఈ ఊరు నుంచే వెళ్ళిపో. చలే జాओ. దురదృష్టం, ఆ రోజు ఉదయమే అరుంధతమ్మ పెళ్లి జరిగింది. గద్వాల్ సంస్థానమంతా పెద్ద సంబరంగా ఉంది. ముష్టి లోపల కాదు, బయటేస్తారు. వెళ్ళి బయట నుంచి పో. నేనెవరా? అష్టదిగ్బంధన చటవిట. నేనెవరో? నేనెవరో? పశుపతి, అఘోరాధిపతి. వద్దమ్మా, ఇప్పుడు ఆ నీచుడు భయంకరమైన కాపాల శక్తితో వచ్చాడు. ఎంత బలవంతుడైనా వాడిని ఎదిరించలేడు. ఏ ఆయుధము వాడిని సంహరించలేదు. ఇప్పుడు వాడిని ప్రతిఘటించాలనుకోవడం చాలా అపాయం. వాడి నాలుక మరణశాస్త్రం, వాడి చేతులు యమపాశాలు. నువ్విప్పుడు వాడి ముందుకు వెళ్ళడం చాలా ప్రమాదం అరుంధతి.
ప్రమాదం ఎదురుపడినప్పుడు పిరికితనంతో వెనకడుగు వేయకూడదు. అది మృత్యువైనా సరే ఎదిరించి పోరాడాలి. అరుంధతి, నిన్ను వదలా, నీ వాళ్ళని వదలా, సర్వనాశనం చేస్తా. పశుపతి, ఎవరి చేతనైతే నన్ను కొట్టించావో ఈ రగడ జనం ముందు అమ్మా అరుంధతి, నువ్వెందుకు వచ్చావమ్మా? అరుంధత, అమ్మాలే, ఎంత బొమ్మాలే. పిందె పండయిందే. అమ్మ బొమ్మాలే, నిన్ను చంపి ముక్కలు ముక్కలు చెయ్యాలని వచ్చానే, కానీ నిన్ను చంపా. దుర్మరణమా నాకా? చావు నేనంటే గజగజ వణికిపోద్ది, పారిపోద్ది. ఆ మరణానికి నిన్నే మేతగా వేస్తా. నా గవ్వల సందడికి నీ గజ్జల సవ్వడి కలపవే బొమ్మాలే. గమ్ 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 తమాం గమ్. ఆ రోజు ఆ తైతక్కల నరజానని మజా చేసుకున్నానని ఎర్రెక్కి నన్ను ఎగిరితన్నావు కదే. ఈరోజు దానిలాగే నిన్ను నా రోమ రోమాలతో రంచు చెయ్యాలే బొమ్మాలే. ఆడవే. ఈ వస్త్రాలే చురకత్తులవుతాయి. మంత్రాలు చదివే వాడి నాలుక నరకాలి, వాడి చేతుల్ని సిలువెయ్యాలి, వాడి గొంతు నరాలు బిగించాలి. అప్పుడే వాడిని నిర్బంధించగలవు. వద్దమ్మా, వద్దు వద్దు, తొందరపడద్దు. వీడు చంపొద్దు. చంపితే వీడు భయంకరమైన ప్రేతాత్మ అయిపోతాడు. అంటే ఇప్పుడు వీడు నీ మీద తీరని పగతో ఉన్నాడు. మన శాస్త్రాల ప్రకారం ఏ మనిషి అయినా పగతో చనిపోతే అతని ఆత్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళదు, పగ తీర్చుకునే తీరుతుంది. వీడిలాంటి కఠోర క్షుద్ర అఘోర చస్తే
అతి భయంకరమైన ప్రేతశక్తి అయిపోతాడు. కానీ వీడినిలాగే వదిలేస్తే ఎవరిని బ్రతకనివ్వడు. నిజమేనమ్మా, కానీ వీడి సమస్యకి పరిష్కారమే లేదు. అయితే వీడిని చంపకుండా బ్రతికుండగానే ఇక్కడే ఇలాగే ఇప్పుడే సమాధి చేస్తాను. ఆ సమాధి నుంచి వీడి ప్రేతాత్మని కూడా బయటికి రాకుండా చేస్తాను. ఆ సమాధిని రుద్రశూల ప్రణవ దివ్య శక్తులతో కట్టిస్తాను. సమాధి నుంచి వీడి ప్రేతాత్మ ఎప్పటికీ బయటికి రాకుండా చేస్తాను. కానీ అమ్మా, ఎవడైనా వీడి సమాధి పగలగొడితే బయటికి వచ్చే వీడి ప్రేతాత్మ ప్రళయం అయిపోతుంది. నిన్ను నీ సంస్థానాన్ని సర్వనాశనం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు. వీడికి సమాధి కట్టాక ఈ భవంతిలో ఎవరు అడుగు పెట్టరు. కట్టండి సమాధి. అమ్మ నిర్ణయానికి ఆ నీచుడు గజగజా వణికిపోయాడు. పవిత్ర స్థలాల నుంచి గండశిలలను తెప్పించి కంచుకోట లాంటి సమాధి ప్రారంభించింది జేజమ్మ. ఆ చీకటిలో ఆ పాపాత్ముడు మృగంలా అరుస్తూ గింజుకుపోయాడు. వాడి రోదనకి భవంతి మొత్తం దద్దరిల్లిపోయింది. నరాలు తెగి నరకం అనుభవిస్తూ చావాలి. మహాశక్తివంతమైన దుర్గా గాయత్రి యంత్రాలు సిద్ధం చేయించింది. ఆ సమాధి నుంచి గాలి కూడా బయటకి రాకుండా ఆ యంత్రాల్ని గోడలకి శీలలు కొట్టించింది. సంస్థానం నలుమూలల నుంచి ఘనాపాటిలైన వేద పండితుల్ని పిలిపించింది. చండీ యాగాలు, రుద్రహోమాలు చేయించింది. ఆ నీచుడు పిశాచి కేకలు ఆ దైవమంత్ర ఘోషలో కలిసిపోయాయి. లోకాల్ని ప్రళయం చేసే శివరక్షా బంధాలు వాడి ప్రేతాత్మ ఎప్పటికీ బయటికి రాకుండా వాడి సమాధి చుట్టూ కట్టించింది జేజమ్మ. ఆ క్షణం ఆ తల్లి మమ్మల్ని అందరినీ కాపాడడానికి వచ్చిన మహాకాళిలా కనిపించింది. వదలా, ఉక్కిరి బిక్కిరిగా ఉంది కదూ, ఉచ్చు బిగుసుకుపోతున్నట్టుంది కదూ. భయపడకు, నిన్నంత సులువుగా చావనివ్వను బొమ్మాలి. తొందరగా బయలుదేరండి. ఎక్కడికి రా? ఎక్కడికేంటి మంగ, అమ్మాయి గారి పెళ్లికి వెళ్ళాలి కదా. పెళ్ళా? పెళ్ళి ఏమండి, బయలుదేరడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా తొందరగా దిగరండి. నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళే వెళ్ళాలి. నువ్వే వాళ్ళని పంపాలి. వాళ్ళకి విషయం చెప్పకూడదు. నేను వాటిని తీసుకొస్తాను, మీరంతా బయట సిద్ధంగా ఉండండి. వాళ్ళు ఇలాగే అవుతారు. పంపే పోవే. కింద మేమంతా సిద్ధంగా. ఏమిటండి అలా నల్లగా ఉన్నారేంటి? అదేం లేదు. మరి బయలుదేరదామండి. మీరెళ్ళండి. మరి నువ్వమ్మా? నేను 2 రోజులు ఇక్కడే ఉండి తర్వాత వస్తాను. తర్వాత నెమ్మదిగా వస్తాను. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది కదండి, మీరు ఇక్కడే ఉండిపోతే ఎలా? నేను 2 రోజులు ఇక్కడే రెస్ట్ తీసుకున్నాను. అదేంటి నువ్వు ఒక్కదాని ఇక్కడ? బయలుదేరమ్మా. ఏ, నేను ఇక్కడ 2 రోజులు ఉండి రాకూడదా? ఎందుకు కొట్టకూడదండి? మరేంటి? ఏమైనా వారొక్కరిని ఇక్కడ వదిలేసి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. చూడండి, ఎవరిని ఒప్పించాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇక్కడే ఉంటాను. మీరందరూ వెళ్ళిపోండి. అది కాదండి. ఇంకెవరేం మాట్లాడినా నన్ను చంపుకు తిన్నట్టే. అయ్యో, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఎందుకండి? ఇదిగో, అక్కడికి వెళ్తే చుట్టాలు గిట్టాలు కుదురుగా ఉండనివర్రా చిచ్చోడా. నెమ్మదిగా వస్తాది. అవునవును, నేను ఆ సంగతే మర్చిపోయాను. మీరు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకురండి. ప్రశాంతంగా రండి. మనం వెళ్దాం. పచ్చంద్రమ్మా. ఏంటమ్మా, నిన్నటి నుంచి నువ్వు అదువలా ఉన్నావు? ఆ పాడుబట్ట కోట గురించి ఎక్కువగా ఆలోచించకమ్మా.
వారు ఇక్కడ 2 రోజులు ఉండొస్తారు. మనం వెళ్దాం. ఏంటి పెద్దాయన మీరు కూడా చెప్తున్నారు. అది కాదు ఏది కాదు, ప్రతి వారికి ఎదురు వస్తారు. వారు ఇక్కడ 2 రోజులు ఉండకూడదా? పదండి పదండి. నేనైనా ఉన్నానా అండి? వద్దండి వద్దండి, నేను వెళ్ళిపోతానండి. మీ సంతోషమే కదండి మాకు కావాల్సింది. వస్తానండి. రండి, త్వరగా వచ్చేరా, నీకోసం ఎదురు చూస్తుంటాం. జాగ్రత్తమ్మా. జాగ్రత్త అండి. త్వరగా వచ్చి వచ్చేయమ్మా. త్వరగా వచ్చేయమ్మా. త్వరగా వచ్చేయండి, ఎదురు చూస్తుంటాం. చంపేవాడినే అయితే సమాధి బద్దలు కొట్టుకొచ్చిన మరుక్షణం నీ ప్రాణాలు పిండేసేవాడినే. నీ అందాన్ని పొగరుని పిచ్చి పిచ్చిగా అనుభవించాలంటే బొమ్మాలి. కంగారు పడకమ్మా. ఎందుకు వాడికి నా మీద విరోధం? ఎందుకు? ఏంటి? పగమ్మా. పగ? వాడిని ప్రతికుండగా సమాధి చేసావు కదమ్మా, అందుకు. నేను కాదు, జేజమ్మ చేసింది. నువ్వే జేజమ్మవి కదమ్మా. నేనా? మా అరుంధదమ్మవి నువ్వే కదమ్మా. తెలుగు తక్కువగా మాట్లాడద్దు చంద్రమా. నన్ను పిచ్చిదానిగా చేయకండి. నేను జేజమ్మని కాదు, కాదు, కాదు. నువ్వు జేజమ్మవు కాకపోతే నీ మీద అడిగే కక్ష ఎందుకు? ఎందుకు? అదే ఎందుకు? నువ్వే జేజమ్మవి కాబట్టి. కాదు, అబద్ధం. వాడిని నాశనం చేయగలనని జేజమ్మని నమ్మితే అది ఎలాగో తనకి తెలిసే ఉంటుంది. మళ్ళీ పుట్టిన ఈ జేజమ్మకే అది తెలియాలి. జేజమ్మ చెప్పు. నేను జేజమ్మని కాదంటే వినిపించుకోరే. నా చుట్టూ ఈ కట్టు కదలేంటి? నీ చుట్టూ రగులుతున్న ఈ వినాశనం అబద్ధమా? నిన్ను వాడు నాశనం చేస్తాననడం అబద్ధమా? నిన్ను హింస పెట్టడానికే వాడు సమాధి బద్దలు కొట్టుకు రావడం అబద్ధమా? అప్పుడు నువ్వే జేజమ్మ అన్నది కూడా నిజం. నువ్వు మళ్ళీ పుట్టావుని అల్లా సాక్షిగా నేను నమ్ముతున్నాను. అది నిజం కాదు. అవును. కానే కాదు. ఏ సచ్చే? కాదు. ఏ సచ్చే? కాదు. మాట నిలుపుకొంటివమ్మా జేజమ్మ, మళ్ళీ జన్మ ఎత్తినావమ్మా. देखो देखो चंद्रमा, జేజమ్మ అయినా? అవును. జేజమ్మ. అవును. ఈ కత్తి ఓడుపు జేజమ్మది కాక ఇంకెవరిది? అవును, అదే రాజసం. అమ్మను చూస్తున్నట్టే ఉంది, మా జేజమ్మను చూస్తున్నట్టే ఉంది. ఆలోచించు, కాలానికి ఎదురెళ్ళి ఆలోచించు, ఆలోచించు. మర్చిపో, ప్రస్తుతాన్ని మర్చిపో. చావుకి పుట్టుక్కి అర్థం చెప్పే సృష్టి చీకట్లోకి వెళ్ళు. నీలో జేజమ్మని రెచ్చగొట్టు.
గతంలోకి వెళ్ళి ఆలోచించు. వెళ్ళు, ఆలోచించు. నన్ను నేను చూసుకున్నట్టుంది. ఆ ఆధారం ఎత్తుకో. సోచో. నాతో నేనే ఏదో చెప్పుకున్నట్టుంది. సోచో, 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 సోచో. ఇది అమ్మ వెళ్ళిపోయే ముందు తన బొమ్మని తానే వేసుకుంది.